హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా అతి ముఖ్య గమనిక. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేయబోతున్న ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు అతి ముఖ్య గమనిక. ప్రియమైన మిత్రులారా, పదవీ విరమణ మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది. ఈ అమూల్యమైన సమయాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి మీ పదవీ విరమణ ప్రయోజనాలైనటువంటి పెన్షను, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌ను సకాలంలో పొందటం చాలా ముఖ్యం. ఇటీవల కొందరు ఉద్యోగులు డీడీఓల నిర్లక్ష్యం లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత 3-7 నెలల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించి మీ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ క్రింది సమగ్ర సమాచారాన్ని తప్పనిసరిగా అయితే తెలుసుకోండి. ఈ వీడియోని తోటి మిత్రులతో కూడా షేర్ చేయండి. మొదటిది, మీ పదవి విరమణ తేదీని సరిగ్గా నిర్ధారించుకోండి. అంటే ఏం లేదండి. ఒకటో తేదీన జన్మించిన వారు. నెల ఏదైనప్పటికీ మీరు నెలలో ఒకటో తేదీన అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నెలలో ఒకటో తేదీ వచ్చినట్లయితే, సో, మీరు ముందు నెల చివరి తేదీన పదవి విరమణ చేస్తారు. ఉదాహరణకు జూలై 1, 1964 మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. మీ రిటైర్మెంట్ డేట్ వచ్చేసి ముందు నెల అంటే జూన్ జూన్‌లో 30వ తేదీ. సో, గరిష్టంగా జూన్‌లో 30 రోజులే ఉంటాయి కాబట్టి 30వ తేదీ జూను 2024న మీ యొక్క రిటైర్మెంట్ డేట్‌గా అయితే మీరు నిర్ధారించుకోవాలి. అదే రెండవ తేదీ లేదా రెండవ తేదీ నుంచి ఇంకా ఆ పైన ఎప్పుడు పుట్టిన వారైనా సరే, మీ పుట్టిన తేదీలోని చివరి తేదీ వరకు, సో, మీ పుట్టిన నెలలోని చివరి తేదీ వరకు అయితే పని చేసి తర్వాత పదవి విరమణ చేస్తారు. అంటే ఉదాహరణకు ఒక నెలలో రెండో తేదీ కావచ్చు, మూడో తేదీ కావచ్చు, ఈ విధంగా 30వ తేదీ, 31 తేదీ వరకు ఎప్పుడైనా కావచ్చు. సో, మీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ పదవి విరమణ తేదీ అయితే ఆ నెల ముగిసే వరకైతే మీరు పని చేయాల్సి ఉంటుంది. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ 30వ తేదీ అయినా సరే, ఆ నెలలో 31 రోజులుంటే 31 రోజులు పనిచేసి మీరు పదవి విరమణ అయితే చేస్తారనమాట. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇక ఒకవేళ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి గనుక మరణించినట్లయితే, అతను ఏ రోజు మరణిస్తారో ఆ తేదీనే పదవి విరమణ తేదీగా అయితే పరిగణలోకి తీసుకుంటారనమాట. ఇక పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియ అత్యంత కీలకమైన దశ అండి ఇది. ఎందుకంటే మనకు పెన్షన్ సకాలంలో అందాలి. ఇదే అత్యంత ముఖ్యమైన దశ. ఇక్కడ జాప్యం జరిగితే మీ ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. సో, కాలపరిమితి. పదవి విరమణ తేదీకి ఖచ్చితంగా 6 నెలల ముందు మీ పెన్షన్ ప్రతిపాదనల ఫైల్స్‌ను సిద్ధం చేసుకోవాలి. ఎస్ఆర్ అప్డేట్. మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి అన్ని వివరాలు అంటే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్‌లు, సెలవులు మొదలైనవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏజీ ఆఫీస్‌కు పంపడం. అప్డేట్ చేసిన ఎస్ఆర్ మరియు పెన్షన్ దరఖాస్తులను సంబంధిత అధికారి ద్వారా ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్‌కు పంపాలి. భవిష్యత్తు ఇంక్రిమెంట్స్. మీ పదవి విరమణ తేదీకి దగ్గరలో ఇంక్రిమెంట్ ఉంటే దాన్ని ముందుగానే నమోదు చేసి ప్రతిపాదనలైతే పంపవచ్చు. మూడోది, మీ ప్రయోజనాలను పెంచే ముఖ్యమైన నియమాలు. ఇవి సో, ఈ యొక్క ఇంక్రిమెంట్స్ అండి. నాటినల్ ఇంక్రిమెంట్స్ జియో ఎంఎస్ నంబర్ 235 డేటెడ్ ఆన్ 27థ్ అక్టోబర్ 1998 ప్రకారంగా మీరు పదవి విరమణ చేసిన మరుసటి నెలలో మీకు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉంటే, ఆ ఇంక్రిమెంట్ ప్రయోజనాన్ని మీ పెన్షన్, గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ లెక్కింపు కోసం వర్తింపజేస్తారనమాట. అంటే ప్రయోజనం మనకు తదుపరి నెలలో వర్తింపజేయాల్సిన ప్రయోజనం ఏదైనా ఉన్నట్లయితే, పదవి విరమణకు జస్ట్ కొద్ది రోజులో, ఒక నెల గరిష్టంగా తేడా ఉన్నట్లయితే దాన్ని ముందుగానే పరిగణలోకి తీసుకొని దానికి ఈ నోషనల్ ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ కోసం అయితే లెక్కిస్తారనమాట. దీన్ని నోషనల్ ఇంక్రిమెంట్ అంటారు. సో, నోషనల్ ఇంక్రిమెంట్‌కు సంబంధించినటువంటి ఎటువంటి అరియర్స్ అయితే రావు. సో, నార్మల్ ఇంక్రిమెంట్ అయితే మనకు పదవి విరమణ తేదీ నుంచి
ఈ యొక్క బకాయి అయితే ఉంటుందనమాట. సో, నోషనల్ ఇంక్రిమెంట్ అంటే దీన్ని అడ్వాన్స్‌గా ముందే ఇంక్రిమెంట్ చేస్తారు కాబట్టి దీనికి ఎటువంటి ఈ యొక్క అరియర్స్ అయితే ఏమి ఉండవనమాట. సో, ఈ విధంగా నోషనల్ ఇంక్రిమెంట్ అంటాము. ఇవి ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అలాగే ఉదాహరణకు జూన్ 30న రిటైర్ అయ్యి జూలై 1న ఇంక్రిమెంట్ ఉంటే ఆ ఇంక్రిమెంట్‌ను కలిపిన జీతం పైన పెన్షన్ అనేది లెక్కిస్తారు. ఎందుకంటే ఇక్కడ పెన్షనర్‌కి కొద్దిగా పెన్షన్ అనేది పెరుగుతుంది. అలాగే ఆ బేసిక్ పెన్షన్ అనేది పెరుగుతుందనమాట. సో, దీని పరంగా ఆధారంగా చేసుకొని డీఆర్ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి ఇక భవిష్యత్తులో కూడా పెన్షన్ అనేది ఈ బేసిక్ పైనే ఆధారంగా చేసుకొని పెరుగుతుందనమాట. సో, కొద్దిగా ప్రయోజనం ఉంటుందనేది ఇలా చేస్తారు. సో, ఇది మీరు సరిచూసుకోండి. ఇక సర్వీస్ వెయిటేజ్ 33 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీ యొక్క సర్వీస్ 20 సంవత్సరాలు దాటి 33 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే పెన్షన్ ప్రయోజనం కోసం గరిష్టంగా 5 సంవత్సరాల వెయిటేజ్ అనేది కలపబడుతుంది. పెన్షన్ లెక్కింపు మీరు పదవి విరమణ చేసే నాటికి తీసుకుంటున్నటువంటి చివరి ఆహ్, నెల జీతం బేసిక్ పేలో లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% మీకు నెలవారీ పెన్షన్‌గా నిర్ధారిస్తారు. ఇకపోతే స్పెషల్ టీచర్ అండ్ అప్రెంటిస్ సర్వీసు జీవోఎంఎస్ నంబర్ 398 ప్రకారంగా ఈ ఈ జీవో ప్రకారం స్పెషల్ టీచర్లు అప్రెంటిస్‌గా చేసిన సేవలు కూడా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్‌గా పరిగణలోకి తీసుకోబడుతుంది. ఈ వివరాలు మీ ఎస్ఆర్‌లో నమోదయ్యేలాగా చూసుకోండి. ఇక నాలుగోది ప్రతిపాదనలు పంపే అధికారిక మార్గం ఛానల్ ఆఫ్ సబ్మిషన్. ఒకవేళ మీరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులైతే మీ యొక్క పాఠశాల హెచ్ఎం ద్వారా ఎంఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కైతే మీ యొక్క ఈ ప్రతిపాదనలు పంపబడతాయి. ఒకవేళ మీరు హై స్కూల్ ఉపాధ్యాయులైతే అక్కడ కూడా హెచ్ఎం ద్వారా డైరెక్ట్‌గా ఏజీ ఆఫీస్‌కు పంపవచ్చు. ఇక్కడ హెచ్ఎంఏ డీడీఓగా వ్యవహరిస్తారు. ఒకవేళ ప్రధానోపాధ్యాయులు రిటైర్ అవుతున్నట్లయితే హెచ్ఎంలు, ఎంఈఓలు డైరెక్ట్‌గా డిప్యూటీ ఈఓ లేదా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కైతే పంపుకోవాల్సి ఉంటుంది. ఇక ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులైతే కరెస్పాండెంట్ ద్వారా డీడీఓకి, డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపవలసి ఉంటుందన్నమాట ప్రతిపాదనలు. ఛానల్ ఆఫ్ సబ్మిషన్ అంటాము. ఇంకా ఐదోది ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి అందే ప్రయోజనాలు. దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్‌లో మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది. ఇది ఓపీఎస్ మరియు సీపీఎస్ ఉద్యోగులిద్దరికీ కూడా వర్తిస్తుంది. ఇక్కడ గ్రాట్యుటీ నామినీ లేదా కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఇక్కడ కమ్యూటేషన్ అనేది వర్తించదనమాట ఫ్యామిలీ పెన్షనర్స్‌కి. ఇక పెన్షన్ మంజూరు మరియు ట్రెజరీలో ప్రక్రియ. ఏజీ ఆఫీస్ నుంచి మంజూరు. మీ పెన్షన్ పత్రాలను పరిశీలించి ఏజీ ఆఫీస్ వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఆర్డర్‌లను సంబంధిత డీటీఓ, ఎస్టీఓలకు పంపుతారు. సో, ఎస్టీఓ కార్యాలయంలో మీరు చేయవలసిన పని. సో, వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటుందనమాట. ఏజీ ఆఫీస్ నుంచి ఆర్డర్‌లు వచ్చిన తర్వాత మీరు కొన్ని పత్రాలు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని ఎస్టీఓ కార్యాలయాన్ని అంటే మీ యొక్క సబ్ ట్రెజరీ ఆఫీస్‌ను సంప్రదించాలి. ఏమేమి తీసుకెళ్ళాలంటే పీపీఓ జిరాక్స్ కాపీ, అలాగే సంబంధిత కార్యాలయం నుండి నో డ్యూ సర్టిఫికేటు, అలాగే యానెక్సరీ 1, 2, 3 మరియు డిక్లరేషన్ ఫామ్‌లు, బ్యాంక్ పాస్‌బుక్కు, పెన్షన్ అకౌంట్ జిరాక్సు, ఈ యొక్క ఆధార్ మరియు పాన్ కార్డ్ జిరాక్సు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, భార్యాభర్తల జాయింట్ ఫోటో అయితే ఉత్తమం. ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట వెరిఫికేషన్ కోసం. ఇక పదవి విరమణ తర్వాత ముఖ్యమైన పని హెల్త్ కార్డ్. పదవి విరమణ చేసిన వెంటనే మీ పాత ఉద్యోగి హెల్త్ కార్డ్ అనేది చెల్లదు. మీరు తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈహెచ్ఎస్ పోర్టల్‌లో మీ పెన్షన్ ఐడీతో లాగిన్ అయ్యి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి కొత్త కార్డు కోసం అప్లై చేయాలి. ఇది మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి వైద్య సేవలు పొందడానికి అత్యవసరము. సో, ఈ సమాచారం పదవి విరమణ ప్రక్రియను సులభతరం చేస్తుందనైతే ఆశిస్తున్నాము. ఈ ముఖ్య గమనికను మీ తోటి అంటే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు, సహోద్యోగులకు కూడా పంపి వారికి కూడా సహాయపడండి. సో, మీకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన పదవి విరమణ జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.